దర్శనం కూడా చాలా బాగా జరగాలని అండ్ క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావాలని విష్ చేయండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక్కడ స్టైల్ అనుకుంటా, ఇది ఇక్కడ మోడల్ డాన్. నించోండి నైస్. భువనేశ్వరి మాత టెంపుల్. ఓకే, దర్శనానికి వెళ్తున్నా. బాయ్ బాయ్. తుమ్మిందంట లాక్ వేద్దాం డోర్ కనేసరికి తుమ్మిందంట. సో కూర్చొని నీళ్ళు తాగుతుంది. ఎట్లాంటి సెంటిమెంట్స్ ఇంకా ఫాలో అవుతుంది చూడు. వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. హలో గైస్, వెల్కమ్ టు నవీనా రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఇట్ మేడ్ ఓకే, మైక్ ఆన్లోనే ఉంది. సో గోయింగ్ టు గువాహటి. సో కామాఖ్య టెంపుల్ వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలని ఎప్పటి నుంచో, ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్న డ్రీమ్ యాక్చువల్లీ ఇది. బట్ నాకు ఇప్పుడు అదృష్టం కలిగింది. అమ్మవారు నన్ను ఇప్పుడు పిలిపించుకుంటున్నారు. సో నేనైతే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి, లైక్ ఒక 7-8 years నుంచి అనుకుంటే నాకు ఎప్పుడు కుదిరింది. రీసెంట్గా తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చిన వెంటనే ఒక 1 week 10 days గ్యాప్లోనే మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నా. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రవీణ నేను ఇద్దరం వెళ్తున్నాం. చూద్దాం అమ్మవారి దర్శనం ఎలా అవుతుంది. వీలైతే నేను ఎంతవరకు నేను క్యాప్చర్ చేసి మీకు చూపించగలను అంతవరకు నేను క్యాప్చర్ చేస్తా, చూపిస్తా. హలో, వచ్చేసిన మొత్తానికైతే. సో కామాఖ్యలో నీలాచల్ హోటల్ బాగుంది. రూమ్స్ చిన్నగా ఉన్నాయి కానీ ఉన్న కాడికి మంచిగా నీట్గా మంచిగానే ఇచ్చిండు, బాగుంది. అండ్ ఇటు సైడ్ అంతా బాగుంటుందో అనుకున్నా కానీ ఓకే, బాగానే ఉంది. రూమ్ కూడా క్యూట్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఇంట్లోకి వెళ్ళి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈవెన్ ఇక్కడ వచ్చే వరకు కూడా నా పక్కకి అందరూ అంటే నా వాళ్ళే ఉన్నారు. సో నేను అంత ఫ్రీగా మాట్లాడలే. ఒక్కొక్కసారి మైక్ మర్చిపోవడం, ఒక్కొక్కసారి సరిగ్గా తీయలేకపోవడం, సిగ్గు బిడియం అన్నిటితో కూడిన గౌరవం అన్నీ ఎదురయ్యి సరిగ్గా నేను ఏం తీయలేకపోయినా. చాలా బాగా షూట్ చేయాల్సింది, ఇంకా అంత చేయలేకపోయినా నేను. సో ఇప్పుడైతే ఒంటరిగా ఉన్నా కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నా. సో ఇప్పుడు వచ్చినాం కదా, ఇప్పుడు తినాలి. యాక్చువల్లీ తినేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఆల్రెడీ 1:10 అయింది. 2 o'clockకే స్టార్ట్ కావాలి. ఈరోజు ఈ దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్ అన్ని దర్శనాలు అయినంత మట్టికి ఈరోజే దర్శనం చేసుకోవాలి అంట. సో అన్నీ చేసుకొని రేపు పూజ చేసుకొని బయలుదేరుతాం. సో ఇప్పుడైతే టెంపుల్కి స్టార్ట్ అవుతాం. ముందు తిని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే వచ్చిన, అందుకే ఇట్లున్నా. సో చూడండి మా రూమ్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక్కడ స్టైల్ అనుకుంటా, ఇది ఇక్కడ మోడల్ డాన్. నించోండి. సో హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సో విష్ చేయండి. బాగున్నాయి కదా వీళ్ళ గెటప్స్. సో భువనేశ్వరి మాత టెంపుల్, ఎండకి ఓపెన్ చేయలేకపోతున్నాయి. భువనేశ్వరి మాత టెంపుల్ ఇలా ఉంది ఇక్కడ పరిస్థితులు. ఇలా బ్రహ్మపుత్ర నది, మన భువనేశ్వరి మాత టెంపుల్ నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది. బ్రహ్మపుత్ర నది బాగుంది కదా. అండ్ ఇక్కడ చూస్తే ఇది భువనేశ్వరి మాత టెంపుల్.
సో ఈ దర్శనం చేసుకొని ఇలా వస్తే ఇక్కడ వ్యూ ఇలా కనిపిస్తుంది. ఓకే, బాగుంది. యాక్చువల్లీ కొండపైన అన్ని టెంపుల్స్ ఒక దగ్గర ఉన్నాయి. ఈ ఒక టెంపుల్ కొంచెం దూరంగా ఉంది. సో ఇందాక చూపించిన కదా వ్యాన్లో వచ్చినాము అని చెప్పి, అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చల్ల గాలి, కిందంతా వేడి 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 వేడిగా ఉండే. ఇది మాత్రం చాలా కూల్గా ప్రశాంతంగా. మేడం ప్రవీణాజీ సే హాయ్. మొహం అంతా కుంకుమ అతుక్కుంది. అండ్ ఇక్కడ కూర్చోవడానికి కానీ చల్లగాలి చాలా బాగుంది. ఇక్కడ మాకు దగ్గరుండి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా గురూజీ. మన సైడ్ అయితే గురూజీ పంతులు గారు అంటాం, ఇక్కడ ఏమంటారు పండా అంటారంట. సో ఆ పండాజీ ఇక్కడ ఉన్నారు, ఈ పంతులు గారే. ఓకే, టైం ఏమో 7 అవుతుంది, 7:15. 4కి వచ్చినాం, రెస్ట్ తీసుకున్నాం. అందరేమో సిటీ చూడడానికి వెళ్ళిరు. మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ సిటీ చూద్దాం ఎలా ఉంది, అట్లనే కామాఖ్య టెంపుల్ ప్రాంగణంలో కూర్చుందాం కాసేపు, రేపు పూజ తర్వాత అంత టైం ఉండదేమో అని చెప్పి మేము వచ్చి రెస్ట్ తీసుకున్నాం. సో లేట్గా బయలుదేరుతున్నాం. ఈ గౌహతి సిటీ ఎట్లుంటుంది, షాపింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎట్లుంటాయో ఒకసారి పోదామని. రెస్ట్ అయిపోయింది, మొహం కూడా కడుక్కోలే, ఇదే ఫేస్తో మళ్ళీ పోతున్నా. అందరేమో ఫ్రెష్ అప్ అయి వెళ్తురు, నేనేమో ఇట్లా పోతున్నా. బద్ధకం 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 బద్ధకం. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? పూటకి ఫ్రెష్ అప్ అవ్వాలంటే కొంచెం బద్ధకం, దట్స్ వై. ఓకే, గోయింగ్ టు కామాఖ్య టెంపుల్ ప్రాంగణం వీలైతే, ఎందుకంటే రేపు మళ్ళీ పోతాం ఫ్రెష్గా. కానీ చూద్దాం, రేపు అంత టైం ఉండదేమో ఆడ కూర్చొని జర్నీకి. సో కొంచెం పీస్ఫుల్గా కూర్చుందామని చెప్పి అవుతున్నాం. అట్లనే ఏమైనా షాపింగ్స్ ఏమైనా ఇంట్రెస్టెడ్గా అనిపిస్తే చూపించడానికి ట్రై చేస్తా. నాకు వీడియో దీనికి ఎవరు లేరబ్బా, సరే సర్లే. ఈరోజు ఆ వీడియో దీనికి ఎవరు లేక నాకు ఇగో ఇట్లనే సెల్ఫీ వీడియోస్ తీసుకున్నాడు అవుతుంది. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఇంకా మార్నింగ్ అయితే మరీ లగేజ్ అవి ఇవి హెవీగా ఉండి అస్సలేం తీయలేకపోయినా. ఓకే, బాయ్. చాయ్కి టైం అయింది. యాక్చువల్లీ చాయ్ ఆర్ కాఫీ ఏదో ఒకటి తాగకపోతే జర బ్రెయిన్ పనిచేసేటట్లేదు. ఫస్ట్ బయటికి పోయి ఇంత చాయ్ ఏం తాగుతా, చాయ్ ఆర్ కాఫీ ఇలా జిరాకు వస్తుంది. సరే ఓకే, మళ్ళీ ఇప్పటిదాకా పోదాం అన్నది ఈడొచ్చి కూర్చుంది. ఎందుకు కూర్చుందంటే తుమ్మిందంట. లాక్ వేద్దాం డోర్ కనేసరికి తుమ్మిందంట. సో కూర్చొని నీళ్ళు తాగుతుంది. ఎట్లాంటి సెంటిమెంట్స్ ఇంకా ఫాలో అవుతుంది చూడు. వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు, డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. ఆ కట్అవుట్కి చెప్పే మాటలకి పాటించే పద్ధతులకి ఏమన్నా సంబంధం ఉందా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్ ఏం లేదు. అట్లుంటుంది మనతోని. పిల్ల ఎదురొస్తే ఇంట్లో పోయి రావడాలు, తుమ్మితే ఒక నిమిషం కూర్చొని నీళ్ళు తాగి రావడాలు మినిమం ఉంటుంది మనతో. మరి అంతేనా? నేను మన సుమంత్ ఒక మూవీ చేసిన నిన్ననే అయింది షూటింగ్. అది లాస్ట్ డే. నేను కరెక్ట్ హడావిడిగా పాపం డ్రైవర్ అంకుల్ ఏమో వెయిట్ చేస్తుండని ఇట్లా ఆగో వెయిట్ చేస్తుండని చెప్పి వస్తుంటే పిల్లి నా ఎదురు అనుకుంటూ వస్తుంది. ఓ నీ అమ్మ వచ్చిందిరా బాబు అని వీళ్ళకి ఇంత చెప్పినా కానీ నేను కూడా అదే టైపు అన్ని పార్కింగ్ దగ్గర ఒక నిమిషం కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయింది. అట్లుంటుంది. ఎందుకంటే లైఫ్ కదా, ఎవరు రిస్క్లో పెట్టుకోవాలనుకోరు. అట్లని చెప్పి మూఢనమ్మకాలు ఏం కాదు, కానీ వీలైతే పాటిద్దాం, వీలు కాకపోతే చలో గో విత్ ఫ్లో అన్నట్టు. అదే కదండి లైఫ్. బాగుంది యాక్చువల్లీ హోటల్, చిన్నగా ఉన్న క్యూట్గా. ఎవరైనా వస్తే ఇక్కడ స్టే చేయండి అంటే నేనేమో వీళ్ళకి ప్రమోషన్ కాదు, జస్ట్ చెప్తున్నా. బాగుంది. ఎందుకు టెంపుల్ ఇక్కడే. సో చెప్పులు లేకుండానే ఇంకా మళ్ళీ గుడి దగ్గర వదలడాలి అవన్నీ ఎందుకని ఇక్కడ వదిలేసి వెళ్తున్నాం. దీని తర్వాత ఇది అయిపోయాక కొంచెం కూర్చొని మనం షాపింగ్ చేసేది ఉంటే మళ్ళీ వచ్చి చెప్పులు వేసుకొని పోదామే బాబు. షాపింగ్స్ అన్నీ ఇలా ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ వీడియో తీస్తానని ఏదో విచిత్రంగా చూస్తారు, కానీ నాకు తీయాలంటే కొంచెం ఎట్లానో అనిపిస్తుంది.
అండ్ ఇక్కడ చూసిరు కదా చాలామంది ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు కదా, ఈ దీపాలు ఇక్కడ అందరూ కూడా దీపాలు వెలిగిస్తున్నారు. బట్ నేను ఇంకా వెలిగించలేదు. రేపు మార్నింగ్ ఫ్రెష్గా వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ దీపాలు వెలిగిద్దామని ఇంకా నేను ఆ పని జోలికి వెళ్ళలేదు. అండ్ చాలామంది దీపాలు వెలిగిస్తున్నారు. అండ్ ఇక్కడ అండ్ ఇటువైపు వచ్చేసరికి ఏ దేవుడు, ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు, దేవత సారీ, ఇక్కడ ఏదో అమ్మవారి విగ్రహం ఉంది. మేమైతే ఏం లేదు ఇక్కడ. అందరితో వస్తే ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. సో ఇప్పుడు మేము మాత్రమే వచ్చినాం కాబట్టి నాకు అర్థం కాలే. ఎనీవే ఇక్కడైతే ఇది జరుగుతుంది. ఇక్కడ దీపారాధన అండ్ టెంపుల్ ప్రాంగణం అయితే చుట్టూరా ఇట్లుంది. సో ఏం చేసినా ఇక్కడే మీకు చూపించేది నేను. రేపు మళ్ళీ కుదురుతుందో కుదరదో. ఓకే, మళ్ళా నేను ఫస్ట్ అయితే ఒకసారి మొత్తం తిరిగి ఆ తర్వాత ఒక్క నిమిషం. నేను ఇక్కడి నుంచి రావడం చూపించిన కదా, ఈ దీపాలు పెట్టే ప్లేస్ నుంచి. యాక్చువల్లీ ఇక్కడి నుంచి చూపించకూడదు, కెమెరా అలో లేదు అన్నారు ఫస్ట్. బట్ నేను మీకు చూపిద్దామని చాలా లేట్ అయింది కానీ ఇక్కడున్నా. సో ఇక్కడున్న ఒక గురూజీయా పెద్ద అయినా నాకు తెలియదు కానీ తనని నేను రిక్వెస్ట్ చేస్తే ఓకే బయట నుంచి ఇదంతా చూడొచ్చు, చూపించవచ్చు, ఓకే అని పర్మిషన్ ఇచ్చిండు. సంతోషం. అండ్ ఇలా వెళ్తే నేను ఫాస్ట్గా వెళ్తాను. చాలా అబ్జర్వ్ చేసిరా మన సౌత్ సైడ్కి నార్త్ సైడ్కి టెంపుల్స్ చాలా డిఫరెంట్గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ పావురాలు చాలా యూట్యూబ్స్లో దాంట్లో ఈ అమ్మవారి విగ్రహం మీకు ఎక్కువగా కనిపిస్తుంది కదా. సో నేను కూడా ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఫటాఫట్ చూపించడానికి ట్రై చేస్తాను. ఈ మేకపిల్లలు చూసిరా ఎంత బుజ్జిగా ఉన్నాయి, ఎంత ఫ్రెండ్లీ నేచర్. దామ్మ వచ్చి పడుకో అనగానే వచ్చి పడుకున్నాయి, నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. యాక్చువల్లీ ఇవి అమ్మవారి స్వరూపాలుగా అమ్మవారి పేరు మీద ఇట్లా వదిలేస్తారంట గుళ్ళో. సో మీకు వీడియో మొత్తంలో కూడా చాలా కనిపించుంటాయి. చిన్న మేకపిల్లలు బుజ్జి ఉన్నాయి అండ్ పెద్దవి ఉన్నాయి. చాలా మేకపిల్లలు, పొట్టేళ్ళు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. యాక్చువల్లీ అమ్మ నువ్వు ఈయనే ఉంటావు కదా తల్లి బుజ్జిముండా, నువ్వు ఇక్కడ చెప్పు అమ్మవారికి మేము వచ్చినామని గుర్తు చేస్తుండు అప్పుడప్పుడు అని చెప్పి. అదేమి ఇట్లా ఎత్తుపుతుంది చెవుల అది ఎంత బుజ్జిగా వండుకుంది. ఇట్లా ఒకసారి చూడండి దగ్గరికి వచ్చి. నిద్ర వస్తుందా? హాయ్ చెప్పు నాన్న, మన సబ్స్క్రైబర్స్కి నీ చెయ్యేది హాయ్ హాయ్. మన ఛానల్ చూడమని చెప్పు, మన ఛానల్ చూడండి, అందరికీ కూడా బ్లెస్ చేయను. యాక్చువల్లీ ఇక్కడ ప్రతి మేకపిల్లని కూడా ఒక అమ్మవారి స్వరూపంగానే చూస్తున్నారు అందరూ. ఓకే మళ్ళీ ఇంకా చాలా లేట్ అయిపోయింది. గుళ్ళో నుంచి కూడా అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకొంచెం మీకు చూపించాలి అనుకున్నా కానీ కొద్దిగా పాసిబుల్ అయ్యట్లేదు బికాజ్ ఆఫ్ మై ఫోన్. చెప్పినా కదా మై ఫోన్ వల్ల కొంచెం పాసిబుల్ అవుతలే. ఎత్తుకుంటేనేమో ఏమనట్లేదు, కింద పెట్టి అక్కడ దర్శనానికి వెళ్ళేసరికి అమ్మే 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 అంట. చిన్నపిల్లలు ఇంట్లో అమ్మ అమ్మ అని పిలిచినట్టుంది. భయపడుతున్నావా? దేనికి భయం? దేనికి మా భయం? అమ్మా ఇది నిజంగా ఎంత చిన్న పిల్ల కదా. సరే బాయ్ మళ్ళా, బాయ్ కన్నా. పోవద్దు అంటుంది అది. అబ్బా దించగానే పోసింది, చుచ్చు పోసింది. కనెక్ట్ అయినట్టుంది. నా మీద పోయిలా గ్యాప్ ఇవ్వాలి. 10 అవుతుంది టైం. బట్ హైదరాబాద్లో 12-1 వరకు అవైలబుల్ ఉంటుంది కదా మనకి. సో అట్లానే అనుకున్నాం.
కానీ 10 వరకు ఎట్టకేళ్ళకి ఒక 2 రోటీస్ సాధించగలిగినాం. టీ కాఫీ మిల్క్ ఏది అడిగినా ఇంకా లేదు, ఎందుకంటే అంత క్లోజ్ అయిపోయింది. 10కి ఆల్మోస్ట్ రోడ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి, ఏ షాప్ కూడా ఓపెన్ లేదు. నాకు తెలిసి మేమే లాస్ట్ వచ్చినాం అనుకుంటా. 10 అవుతుంది. కామాఖ్య అంతా పీపుల్ నిద్రపోయారు. సో మేము కూడా పడుకోవాలి ఇక ఫ్రెష్ అప్ అయ్యి. ఓకే, గుడ్ నైట్. ఓకే, నేనైతే ఇట్లా రెడీ అయిపోయినా. ఇది కామాఖ్య డే 2. పొద్దున గుడ్ మార్నింగ్, మీకైతే గుడ్ ఈవినింగ్, మీరు ఈవినింగ్లోనే చూస్తారు. సో ఇట్లా రెడీ అయిపోయినాం. బయటికి పూజకు పోదామంటే ఫుల్ వర్షం, ఒక రేంజ్లో ఉంది వర్షం. సో వర్షంలో ఇప్పుడు పోవాలి, పూజ చేయించుకోవాలి. సరే ఓకే, మళ్ళీ అడిగిపోయినాక కలుద్దాం. ఓకే, అంటిల్ దెన్ బాయ్. హలో, వచ్చేసినాం హైదరాబాద్కి. హైదరాబాద్ వెదర్ చూడండి ఎట్లుంది, వర్షంతో వెల్కమ్ చెప్తుంది. వెళ్ళేటప్పుడు వర్షమే, ఈరోజు మార్నింగ్ వర్షమే గువాహటిలో, అండ్ ఇక్కడ కూడా వర్షమే. కానీ బాగుంది కదా. లోకల్లో ఎన్ని ప్లేసెస్ పోయినా తెలుగు రాష్ట్రాల్లో ఫుడ్, తెలుగు రాష్ట్రాల్లో వెదరే నచ్చింది. అండ్ అందరికి కూడా అదే నచ్చుతుంది, బయట వాళ్ళకి కూడా. ఎయిర్పోర్ట్ కూడా మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో రాజీవ్ గాంధీది, ఇక్కడ ఎంత అంటే మంచిగా అనిపిస్తుంది, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ కదా. సో గువాహటిలో కూడా నేను రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ అస్సలు పాసిబుల్ కాలే. ఎందుకంటే చిన్నగా, వాస్తవానికి చెప్పాలంటే ఒక బస్ స్టాప్లలో జనాలు నిలబడి వెయిట్ చేస్తే ఎట్లుంటుందో కిక్కిరిసినట్టు అట్లుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ చిన్నగా అయిపోయింది, జనాలు ఎక్కువైపోయారు. ఎనీవే, హైదరాబాద్కి అయితే చేరుకున్నా. 10 బాయ్.